హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హితేష్ వరల్డ్. ఈరోజు ఒక చిన్న హార్వెస్ట్ చేద్దామండి. అర్లీగానే చేస్తున్నాం, సండే కాకుండానే. ఎవ్రీ సండే హార్వెస్ట్ చేస్తాం మామూలుగా. ఈరోజు 2 డేస్ ముందే హార్వెస్ట్ చేస్తున్నాము. చూద్దాం. ఈరోజు ఒక చిన్న సొరకాయ ఉందండి. ఇది ఇంతే సైజ్ అవుతుందేమో. దీన్ని కూడా హార్వెస్ట్ చేద్దాం. ఈ 2 సొరకాయలని ఇది చూడండి. ఈ బీరకాయ విత్తనానికి ఇచ్చిన సీడ్లింగ్స్ మొదలైతాం కదా, ఇది ఎంత గట్టిగా ఉందండి. ఇది కూడా పీచ్ పక్కన పెట్టేద్దామండి. ఇది కూడా కొన్ని హార్వెస్ట్లు చేద్దాం. నేను హార్వెస్ట్ చేస్తున్నానండి. ఇది పెరుగుతుందేమో కానీ మస్తు టెండర్గా ఉంది. మేము హార్వెస్ట్ చేసుకుంటున్నాము. బీరకాయ కూడా దీన్ని తీసేస్తే ఈ పాదు మొత్తం వదిలిపోయిందండి. ఇది తీసేయచ్చు. నేను వేరే పెట్టాను, అవి పెరిగే వరకు ఉంచుతాను. నేతి బీరకాయ చెట్టు అండి. నేతి బీరకాయ కూడా చాలా డల్ అయిపోయింది. ఇది అన్ని వేరే ప్లాంట్స్ పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి. ఇగో దీంట్లో ఈ పాదుల్నే మళ్ళీ వేరే మొక్క పెట్టాను. ఇలా కాకర పెట్టాను, అలా అట్లా పెట్టేశాను. ఇవి అవి వచ్చేస్తున్నాయి. ఇవి తీసేయచ్చు. ఇక్కడ ఎంత లేతగా ఉందో. వంకాయలు హార్వెస్ట్ చేద్దామండి. వంకాయ చూడండి, ఇంత రౌండ్ వంకాయ ఎంత బాగుందో. ఎంత బాగుంది చూడండి. ఇది పొడి వంకాయ. చెట్టుకు 2 ఉంటున్నాయండి, ఎక్కువైతే లేవు. ఈ చెట్టు కూడా పొడి వంకాయలు ఉన్నాయండి. చూడండి. అన్ని పొడి వంకాయలు ఉన్నాయండి. ఇది మస్తు పొడుగు, మస్తు లావ్ అవుతుందండి. టెండర్గా ఉన్నప్పుడు హార్వెస్ట్ చేసేస్తున్నాను. మల్లెపూలు చూడండి చెట్టుకు ఎంత ఎంత ఫ్లవరింగ్ వచ్చినాయి. ఈరోజు వీటిని పికప్ చేసి ఎంత వస్తాయి చూద్దామండి. పువ్వులు ఈరోజు మెండినాయి. ఇక్కడ హార్వెస్ట్ చేద్దామండి. ఇది ఒక చిన్న వెరైటీ ఉంది. ఈ కలర్ వచ్చేసి మరి సైజు పెరిగేటట్లేవు, అందుకే హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా వెతకాలి. చానే ఉంది. కొంచెం టమాటా మట్టినండి. ఇవి పెట్టినప్పటి నుంచి ఎప్పుడు సమ్మర్లో మొత్తమే కాయలేవు. ఇప్పుడు వర్షం పడ్డప్పుడు ఇట్లా ఇట్లా గుత్తులు గుత్తులు కాస్తుంది. ఏమో మరి చెట్టు ఉంటుందో ఉండదో తెలియదు. ఈ దోసపాద అయితే మంచిదండి, అసలు మంచిగా ఉంది. అసలు చాలా ఏందో వెరైటీగా ఉంది, యూనిక్. ఇవన్నీ డిఫరెంట్. ఇది పాదు చనిపోయింది. ఇంత సైజులు ఉన్నాయి, ఇక వదిలేస్తుంది. చనిపోయిందండి. ఇది ఎరగదు, కలర్ వచ్చేసి సరిపోతుంది. పెట్టేసుకుని హార్వెస్ట్ చేసేసి ఇది కూడా దీనికి అంత లేదు కాబట్టి గ్రోత్ కట్ చేయొచ్చు. డబ్బుల కింద ఆడ ఈడ ఇలా వచ్చాయి. దీంట్లో ఒకటి మంచిగా అయిందండి. పప్పు దోసకాయ అంటే పప్పు రౌండ్ చాలా మంచిగా ఉంది, మంచి సైజు. ఇవేమో పాదులు ఎండిపోయి దోసకాయలు ఇవ్వండి ఇన్ని వచ్చినాయి. వాటర్ మిలన్ ఒకటి హార్వెస్ట్ చేద్దామండి. లోపల ఒకటి హార్వెస్ట్ రెడీ అయింది.
ఇంకా ఉంటుందేమో కానీ ఏమో ఇంకా అయింది చూద్దాం. ఇలా ఇట్లా అవుతున్నాయి. ఈ చిలకలతో పూలు కూడా హార్వెస్ట్ చేద్దామండి. పుట్టిన వృధాగానే ఉండిపోతున్నాయి, పూజ కన్నా అయిపోయి. ఇది బేబీ పింక్ కలర్ ఉంది, వైట్ కలర్ ప్యూర్ వైట్ కలర్ ఉంది, పింక్ కలర్, రెడ్ కలర్ అండి. 4 వెరైటీస్ వచ్చినాయండి ఇవి. చిలకముక్క పూలు అండి ఇన్ని. పచ్చిమిర్చి హార్వెస్ట్ చేద్దామండి. ఇంట్లో ఉన్నాయి, కాకపోతే హార్వెస్ట్ చేయకుంటే ఇవి మళ్ళీ మంచి గాయ అండి. హార్వెస్ట్ చేస్తూనే ఉండాలి, ఆగిపోతుంది మనకు. రోజు వీక్లీ వన్స్ సేమ్ హార్వెస్ట్ అండి. కొత్త ఆడడానికి కొంచెం టైం పడుతుంది. ఇంకా ఈ వీక్ కొంచెం ఈ చెట్టు పక్కన వస్తుంది. తోటకూర హార్వెస్ట్ చేద్దామండి. ఎవ్రీ వీక్ అయితే తోటకూర ఉంటుంది. చూడండి ఎట్లుంది. దీన్ని ఇట్లా కొయ్యూర అండి. కొయ్యూర చాలా అసలు ఎంత బాగుంటుందో అండి హార్వెస్ట్ అసలు వండుకుంటే చాలా బాగుంటుంది కొయ్యూర మాత్రం. చాలా ఇష్టంగా తింటామండి ఇది మాత్రం. అంటే నాకు తోటకూర కన్నా ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా ఫ్లవరింగ్ వస్తుంది, వదిలేసి చేయాల్సింది. గోంగూర హార్వెస్ట్ చేద్దాం. ఈ ఒక మధ్యలో 1 వీక్ హార్వెస్ట్ చేయలేదు. చూడండి ఇప్పుడు ఎంత పెద్దగా అయిందో. మనం రెగ్యులర్ గా పెట్టుకునే గోంగూర కన్నా ఇవి 2-3 చెట్లు ఉంటాయి చాలు, ఇట్లా మన పెద్దగా ఏపుగా పెరుగుతాయండి. టేస్ట్గానే ఉంది, పుంటికూర కూడా మనకు టేస్ట్గానే ఉంది. ఇట్లా ముందు ఉంటాయండి ఇవి గోంగూర, కుచ్చుకుట్టట్టు ఉంటుంది. కానీ మంచిగా అసలు 2 చెట్లు పెట్టుకుంటే 8 వీక్స్ నుంచి అసలు ఇట్లా హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాం, అవి వస్తూనే ఉన్నాయి. స్వీట్ కార్న్ ఇంత అయిందండి. ఆ లాంగ్ టైల్ మంచి పెట్టడం వల్ల ఇంతవరకు నిలిచింది. ఇంతవరకు అసలు ఎప్పుడూ అయిపోతుండే వీటి పని. చూడండి ఇంత అయింది. ఈ ప్లాంట్కి అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ 2 వచ్చినాయండి. ఈ స్వీట్ కార్న్స్ ఇందులో 2 వచ్చినాయి. ఇంకా పాలకూర ఉంది, ఇది హార్వెస్ట్ చేస్తలేమండి. ఇది కాస్మోస్ పెరిగింది, వేరే దగ్గర పెట్టేసాలి. ఇవన్నీ సపరేట్ చేయాలండి దీని నుంచి. శనగబుట్ట హార్వెస్ట్ చేద్దామండి. శనగలు అయినాయి, అసలు ఎప్పుడు కాకపోతుండే. ఇప్పుడు శనగలు అయ్యే వరకు వెయిట్ చేసినాము.
అసలు ఫస్ట్ టైం అండి నేను ఇదైతే శనగలు పెట్టుడు. చూడండి ఎన్ని అయినాయో ఒక చెట్టు, ఇది ఎన్ని మల్టీ బ్రాంచెస్ వచ్చినాయి. ఇది అండి ఈరోజు హార్వెస్ట్. చూడండి ఈరోజు హార్వెస్ట్ లో ఏమేమి వచ్చాయో. బ్రింజాల్ అండి, ఒక పొడుగు 2 వెరైటీస్, ఒక నెత్తి బీరకాయ వచ్చిందండి. ఇది మాకు సీడ్లింగ్స్ వదులుకున్నాం కదా, ఇది ఎండకు పెట్టేసేస్తా. ఒక్క సొరకాయ తెంపుకున్నాము. ఇంకో ఇట్లా ఇట్లా పొడుగు పప్పు దోసకాయ, ఒక పొడుగు, అట్లా 2-3 వెరైటీస్ వచ్చినాయి దోసకాయలలో. వాటర్ మిలన్ కూడా హార్వెస్ట్ చేసాము. ఇంకా పువ్వులండి, ఇప్పుడు పూజకు పువ్వులు తీసుకుంది. గోంగూర, ఇవి చిలకముక్కు పూలు అండి. పచ్చిమిర్చి, ఆకుకూర అండి. అండ్ ఇది తోటకూర, ఇది కొయ్యూర అంటాం కదా, కొయ్యూర తింటాము. ఇది అండి ఈరోజు హార్వెస్ట్. ఈ హార్వెస్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.